కడప జిల్లా పబ్బాపురంలో టీడీపీ మహానాడు జరగనుంది. ఈ నెల 27 నుంచి 29 వరకు మహానాడు జరగబోతుంది. మహానాడు కార్యక్రమానికి సర్వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లను టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పరిశీలించారు. సభాస్థల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాట్లు చేశారు. సభ కోసం 19 కమిటీలను కూడా ఏర్పాట్లు చేశారు. కడప జిల్లా పబ్బాపురంలో టీడీపీ మహానాడు జరగబోతుంది. ఈ నెల 27 నుంచి 29 వరకు మహానాడు కార్యక్రమానికి కూడా శరవేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఏర్పాట్లను టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సభాస్థల్లో కూడా 19 సీసీ కెమెరాలను కూడా ఏర్పాట్లు చేశారు. సభ కోసం 19 కమిటీలను కూడా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి సభాస్థల నుంచి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, గుడ్ ఆఫ్టర్నూన్ దీపిక. ముఖ్యంగా చూసుకుంటే కనుక తొలిసారిగా 43వ మహానాడు పసుపు పండుగ అయితే కనుక ఇప్పటికే వేదిక సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక ఏర్పాట్లు కూడా శరవేగంగా కూడా సాగుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఏదైతే కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పబ్బాపురం గ్రామంలో ఉన్న దాదాపుగా 125 ఎకరాల్లో కూడా మహానాడు పసుపు పండుగ అయితే కనుక ఏర్పాటు అయితే చురుగ్గా సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఏర్పాట్లను కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇప్పటికే పర్యవేక్షించడం జరిగింది. అయితే మనతో మాట్లాడేందుకు ఆయన ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి పనులు ఎంతవరకు వచ్చాయి? దాదాపు మహానాడు కూడా 2-3 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికీ ఏర్పాట్లు వచ్చాయి. 3 రోజుల పాటు కూడా ఎలా జరగబోతుంది ఈ పసుపు పండుగ? నాకు అనుకున్నటువంటి సకాలంలో మేము పూర్తి చేస్తామంటే అనుకున్న సమయానికే పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది కడపలో అద్భుతంగా రేపు ఘనంగా కని విని ఎరగని విధంగా మహానాడు చేసుకోబోతున్నాం. అలాగే కడప రాయలసీమ యొక్క గొప్పతనాన్ని కూడా ప్రపంచానికి తెలియజేయబోతున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహానాడు పనులన్నీ కూడా ఇక్కడ కడప ప్రజలు కావచ్చు, మా నాయకత్వం కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా సహకారం అందిస్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి ప్రాంగణం మా పబ్బాపురంలో కమలాపురం ఎమ్మెల్యే గారు సెట్ చేశారు, చైతన్యరెడ్డి గారు. 145 ఎకరాలు సింగిల్ బిట్ అంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత ప్రాంగణం మాకు దొరకలే. సో ఈసారి దొరికేటటువంటి ప్రాంగణం చాలా బాగుంది, చాలా అద్భుతంగా చేసుకోబోతున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ అనేక తీర్మానాలు కూడా చేసి ప్రజలకి ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లోని జిల్లాల్లోని తీర్మానాలు చేసి పంపించడం జరిగింది. ఇక మహానాడులో కూడా అవన్నీ కూడా క్రోడీకరించుకొని మహానాడులో మరికొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. వీటితో పాటు ఇక్కడ కడప యొక్క గొప్పతనం ఉన్నా ఇక్కడ ఈ మహానాడు స్టార్ట్ చేసేటప్పుడు చాలామందికి అనేక అపోహలు మిగతా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానికానికి. ఇక్కడ మనకి స్థలం దొరుకుతుందా, చేయనిస్తారా, ప్రజలు సహకరిస్తారా, నాయకులు ఏ విధంగా ఉంటారు, అలాగే ఈ ప్రాంతంలో అకామిడేషన్ దొరుకుతుందా, మనకి ఒక ఎడారి ప్రాంతంలాగా చిత్రీకరించారు. కానీ ఇక్కడ చూస్తే అద్భుతంగా ఉంది. ప్రజలు చాలా సహకారం అందిస్తున్నారు, వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, సభ జరగాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. రేపు మీ ద్వారా ఈ ప్రధానికానికి కూడా తెలియజేస్తున్నాం, కడప యొక్క గొప్పతనాన్ని, రాయలసీమ యొక్క గొప్పతనాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదికగా ప్రపంచానికి చెప్పబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. కడప జిల్లా అంటేనే జగన్ అడ్డా అంటారు. అలాంటిది జగన్ అడ్డాలో మొట్టమొదటిసారిగా కూడా 40వ మహానాడు పసుపు పండుగ జరుగుతుంది. ఈ దెబ్బతో జగన్ కథం అంటారు. ఇదే ఆ అపోహతో ఉన్నామండి. అసలు యాక్చువల్గా ఇదేదో అడ్డా అని వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ప్రజలు కనిపెట్టారు. బంధాలు, బంధుత్వాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఏ విధంగా వీళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారన్నది ప్రజలు గమనించారు. అందుకే మేము పార్టీ పెట్టేటప్పుడు ఏ విధంగా అయితే రాయలసీమ కడప ప్రజలు ఆదరించారో ఆ విధంగా 2024 ఎలక్షన్లో కూడా తెలుగుదేశాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, మా యువ నాయకులు లోకేష్ బాబు యొక్క యువగాలాన్ని వారు స్వాగతించారు. ఘనమైనటువంటి మాకు రిజల్ట్స్ ఇచ్చారు. కనుక ఇంత ఆదరించిన తర్వాత మనం సభ ఇక్కడ నిర్వహించాలనేదే మా జాతీయ అధ్యక్షులు వారు ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఇక్కడ చేయబోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నామండి. సార్, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడులో కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు, అలాగే కొన్ని తీర్మానాలు కూడా చేయనున్నారని చెప్తారు. ఎటువంటి ఆసక్తికర వ్యాఖ్యలు ఉండొచ్చు? ఇవన్నీ కూడా ఏ తీర్మానం అయినా సరే రాజకీయ
రాజకీయ నాయకుల ద్వారా ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రతి తీర్మానం ఉంటుందండి. ముఖ్యంగా మహానాడు ద్వారా మేము మంచి నాయకత్వాన్ని తయారు చేయగలుగుతాం. మీరు చూసుకోండి, తెలుగుదేశం పార్టీ ఒక ఉన్నటువంటి నాయకత్వం ఎంతోమందిని అటు రాయలసీమగా మీరు తెలంగాణ చూడొచ్చు, మిగతా పార్టీలో చూడొచ్చు, వాళ్ళ మూలాలు చూస్తే తెలుగుదేశంకే ఉంటుంది. సో మంచి నాయకత్వాన్ని తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు ఆడితే తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇక్కడ మేము మొదటి 2 రోజులు కూడా ప్రతినిధుల సభ పెట్టుకుంటున్నాం. ఆ ప్రతినిధుల సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువ నాయకత్వాన్ని మనం పెంపొందించాలి, వారికి వ్యవస్థల పట్ల అవగాహన కల్పించాలి, ఈ రాష్ట్ర అభివృద్ధిని చేసుకునే విధంగా. ఎందుకంటే యువత చేతిలోనే రేపు రాష్ట్రం పెట్టబోతున్నాం. యువ నాయకత్వాలకి నాయకులకు ఈ వ్యవస్థ పట్ల అవగాహన ఉండాలి. సో యువ నాయకులను తయారు చేసేటువంటి ప్రక్రియ మహానాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు కూడా మా అంగరంగ వైభవం కూడా పసుపు పండుగ ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా దాదాపుగా ఈ 3 రోజుల పాటు 27, 28, 2 రోజుల పాటు కూడా ప్రతినిధుల సభ పెట్టాలని చెప్పారు. ఇక్కడి నుంచి కూడా కొత్త యువ నాయకులను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఏదేమైనా సరే 3 రోజుల పాటు కూడా ఈ పసుపు పండుగ అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. జగన్ అడ్డాలో మొదటిసారిగా పెట్టామని చెప్తున్నారు. ఏదేమైనా సరే పసుపు పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.